మటన్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ప్రతిరోజు మీకు రుచికరమైన ఆరోగ్యకరమైన వంటల్ని అందిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వంటలతో సిద్ధంగా ఉంది. మరి చూద్దాం ఈ రోజు మన ప్రోగ్రామ్ లో ఎలాంటి వంటలు రాబోతున్నాయో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ప్రేక్షకులు కోరుకునే రకరకాల వెరైటీ వంటల్ని మన షెఫ్ రాజు గారు చేసి చూపిస్తూ ఉంటారు కదండి. మరి ఈ రోజు ఈమెయిల్ ద్వారా ఎలాంటి రెసిపీని కోరుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు రెసిపీ ఏంటో చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో సుమతి గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. ఓకే. మొగలాయ్ పలావ్ తయారీ విధానం చూపించమని రాశారు. ఓకే, మంచి రిచ్ డిష్ కదా. మొగలాయ్ ఇట్లాంటివన్నీ అంటేనే మనకి హైదరాబాదీ రెసిపీస్ లాగా అనిపిస్తూ ఉంటాయి కదా. సో మొగలాయ్ పలావ్ అంటే నవాబ్లో ఆ టైంలో వాళ్ళ కోసం స్పెషల్ గా తయారు చేసిన డిషెస్. సో ఇవన్నీ మనం జనరల్ గా బయటికి వెళ్ళినప్పుడే తింటూ ఉంటాం, హోటల్స్ లో రెస్టారెంట్ లోకి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేసుకుని తింటూ ఉంటాం. అవును. సో ఆ టేస్ట్ సేమ్ మనకి ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది మీరు ఈ రోజు చూపిస్తారా మాకు? తప్పకుండా అండి. అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది, అంటే ఇలాంటి కొంచెం రిచ్ డిష్ ప్రాసెస్ అయితే ఉంటుంది, బట్ ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. ఓకే ఓకే అండి. మరి మొగలాయ్ పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మొగలాయ్ పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, కాలీఫ్లవర్ 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జాజి పువ్వు కొద్దిగా, కుంకుమ పువ్వు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, తరిగిన బాదాం కొద్దిగా, పసుపు చిటికెడు. మొగలాయ్ పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం బియ్యం కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టి పెట్టేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు మీరు మాకు ఇక్కడ డైరెక్ట్ అంటే మనం ఇక్కడ కుక్ చేసుకునే ప్రాసెస్ చూపించేస్తున్నారు. అవునండి. ఓకే. సో ఇవన్నీ ముందు రైస్ ఉడికించి పెట్టుకోవడం కంటే కూడా ఇలా డైరెక్ట్ గా అన్ని కలిపి ఉడికితేనే ఆ టేస్ట్ అనేది బాగా వస్తుంది. అంటే కొన్ని రకాల పలావ్ డైరెక్ట్ గా చేసుకుంటేనే బాగుంటుంది. ఓకే. సో నెయ్యి వాడుతున్నాం. సో దీంతో చేస్తేనే బాగుంటుంది టేస్ట్. సో ఆ రిచ్నెస్ అనేది కూడా మనకి బేసిక్ గా నెయ్యి ఉందంటే ఆటోమేటిక్ గా స్మెల్ గానీ ఫ్లేవర్ గానీ బాగా తెలుస్తూ ఉంటుంది. సో బిర్యానీ ఆకు, అలాగే మసాలా దినుసులు. ఓకే. సో షాజీరా, లవంగం, దాల్చిని, ఇలాచి. సో వాళ్ళకి అందుబాటులో ఉంటే అంటే ఒకవేళ దొరికితే మటుకు పెద్ద సైజ్ ఇలాచీలు కూడా దొరుకుతాయి. ఓహో, పొడుగు అంటే కొంచెం సైజ్ కూడా పెద్దగా ఉంటుంది. సో అది కూడా వాడుకోవచ్చు, బాగా వస్తుంది. అంటే దాని టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే ఓకే. అలాగే కొంచెం జాజి పువ్వు అని, తర్వాత ఉల్లిపాయ ముక్కలు. ఓకే. సో కొంచెం చిటికెడు ఉప్పు వేస్తున్నాను, సో కొంచెం తొందరగా వేగడానికి. సో వెజిటబుల్స్ అన్ని కూడా మనము పచ్చివే ఇక్కడ వేసేసుకుంటామా రాజు గారు? బాయిల్ చేసుకోవాలా ముందేవైనా? ఇక్కడ నేను పచ్చిగానే వేస్తున్నాను. అంటే మళ్ళీ మనం ఎసరు వేసేసి మనం ఉడికిస్తాం కదా, సో ఆ టైంలో అది ఉడికిపోతుంది. ఓకే ఓకే. సో లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది కదా. పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటి డిష్లకు మనం ఫ్రెష్ గా చేసుకుంటే బాగుంటుంది. అప్పటికప్పుడు నూరుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది, ఫ్రెష్ గా ఉంటుంది. ఎస్. సో దీంట్లోనే కూరగాయ ముక్కలు, ఓకే, క్యారెట్, అలాగే బీన్స్, ఓకే, పచ్చి బఠానీలు, గోబీ అండి. ఓకే. సో కావాల్సిన బంగాళదుంప ఇలాంటివి కూడా మనం వాడుకోవచ్చు. ఓకే. సో అన్నీ కూడా పచ్చివే వేసేసారు మనకి ఎసట్లో ఉడికిపోతాను. ఎస్. ఓకే. సో మూత పెట్టేసి కాస్త మగ్గనిచ్చేసిద్దాం. ఓకే. సో ఈ వెజిటబుల్స్ కాస్త మగ్గితే మనం ఇంకా అప్పుడు రైస్ యాడ్ చేసుకోవచ్చు కదా? అవునండి. ఓకే రాజుగారు, సో మేము చిట్కా చూస్తాము. ఓకే ఓకే అండి. ఇక్కడ కూరగాయ ముక్కలు వేగుతుంటే ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు
పాలల్లో గసగసాలు వేసి మరిగించి గోరువెచ్చగా తీసుకున్నట్లయితే నిద్ర బాగా పడుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకే. ఆహా, ఇప్పుడే మంచి ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. అంటే దీంట్లో మనం అది జాజి పువ్వు కూడా వేసాము, నెయ్యితో వేయించుకున్నాం. అవునవును. సో ఇలాగా ఇటువైపు కొంచెం వాటర్ కూడా పెట్టేసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు మనం నానబెట్టేసుకున్న బాస్మతి బియ్యం. అలాగే సరిపడా ఉప్పు ఇక్కడ వేసుకుంటున్నాం. కొద్దిగా కారం, ఓకే, కొంచెం పసుపు, కొద్దిగా ధనియాల పొడి, ఓకే, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. సో వీటితో పాటుగా మనం కుంకుమ పువ్వు కూడా వాడుతున్నాం కదండి. అవును. సో పెరుగులో ముందుగానే మనం ఇలా నానబెట్టి పెట్టేసుకుంటే మనకి కొంచెం లైట్ ఆ కలర్ అనేది కూడా వచ్చేస్తుంది. కొంచెం ఈవెన్ గా మొత్తం స్ప్రెడ్ అవుతుంది కూడా కదా. ఎస్. సో ఇది కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాం. సో ఇది ముందు కొద్దిగా పెరుగులో వేసి పెట్టుకోవాలి మనం. అవునండి. స్వీట్స్ లో వాటిలో మనం పాలల్లో ఎలా పెట్టుకుంటామో సో ఇక్కడ కొంచెం పెరుగు. ఓకే. సో మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు సేమ్ ప్రాసెస్ అంతా మనం కుక్కర్లో పెట్టేసుకోవచ్చు కదా. పెట్టేసుకొని చేసుకోవచ్చు అండి. ఎలాగో మనకి బాస్మతి బియ్యం కొంచెం ఫాస్ట్గానే ఉడికిపోతుంది కాబట్టి కొద్దిగా క్వాంటిటీ ఉంటే ఇలా ప్యాన్లో చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది మనకి ఉడికితే రెడీ అయినట్టేనండి. ఓకే రాజు గారు, వెయిట్ చేద్దాం. చూద్దామా రాజు గారు? ఓకేనండి. రాజుగారు, మనకి పలావ్లోకి కాంబినేషన్ ఏంటి? రైతా. ఆనియన్ రైతా కానీ, ఓకే, లేదా మిక్స్డ్ మనం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా వేసుకుంటాం కదా. సో అలా చేసుకున్నా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ఈ మొగలాయి పలావ్ అనేది మనం వెజ్ లో చేసుకున్నాం కదా రాజు గారు, దీన్ని నాన్ వెజ్ లో కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు అండి. సో మనకి ఏది కావాలంటే చికెన్, మటన్ ఏదైనా చేసుకోవచ్చు. ఓకే. సో వెజిటబుల్స్ బదులు ఇంకా అక్కడ మనం మీట్ యాడ్ చేసేసుకోవటం. ఎస్ అండి. ఓకే. సో ఇది యాక్చువల్గా మనం ఇలా ప్యాన్ లో చేసుకున్నా కూడా చాలా బాగా పొడి పొడిలాడుతూ వచ్చింది కదా. కుక్కర్లో కంటే కూడా మనం ఇలా కొంచెం ప్యాన్ లో చేసుకుంటే మనకు పొడి పొడిగా వస్తుంది. ఓకే. సో మనం జనరల్ గా పెద్ద పెద్ద గిన్నెలతో చేస్తూ ఉంటారు కదా రాజు గారు. అవునండి. సో ఇలాంటి వాటికి అలాంటివి పెట్టుకుంటే బెటర్ ఏమో కదా. ఎక్కువ క్వాంటిటీ అయినా మనకి బాగా ఉడికిపోతుంది. సో రెడీ. సో బాదం తురుము, సో కావాల్సి వేయించిన జీడిపప్పు కూడా మనం వేసుకోవచ్చు. ఓకే. సో అలాగే పుదీనా అండి. వావ్, స్మెల్ మాత్రం చాలా సూపర్ గా వస్తుంది. మొగలాయి పలావ్ రెడీ. ఓకే, మరి వేడివేడిగా మొగలాయి పలావ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ పలావ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మొగలాయి పులావ్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, జాజి పువ్వు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, పచ్చి బఠానీలు, కాలీఫ్లవర్ వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన బాస్మతి బియ్యం, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కుంకుమ పువ్వు కలిపిన పెరుగు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై తరిగిన బాదం, పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మొగలాయి పులావ్ రెడీ. ఓకే అండి, మరి మొగలాయి పలావ్ తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే అండి. మెల్ల చాలా బాగా వస్తుంది కదా. బాగుంది. ఆ జాజిపూ ఫ్లేవర్ బాగా తెలుస్తోంది. అదేను తర్వాత చివరిన మనం పెరుగులో కలిపేసి కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసాం కదా.
అండ్ ఫైనల్ గా గార్నిష్ చేసుకున్న పుదీనా టేస్ట్ కూడా దానికి చక్కగా యాడ్ అయింది. వెజిటబుల్స్ అన్ని బాగా కుక్ అయ్యాయి అండ్ స్పైసెస్ అన్ని కూడా సరిపోయాయి. సో యాజ్ ఇట్ ఈస్ గా ఇలా ఉట్టి తినేసుకొని ఫైనల్ గా మనము రైతాతో ఫినిష్ చేసేసుకోవచ్చు. బాగుంది రాజు గారు. సో ఇప్పటి నుంచి ఇంట్లోనే హ్యాపీగా ట్రై చేసేసుకోవచ్చు. అంటే ఆ ఇంగ్రీడియంట్స్ మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చి పెట్టుకుంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు. అవునండి. సో చూసారు కదండి మొగలై పులావ్ తయారీ విధానం. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. బీట్రూట్ ని గుజ్జులా చేసి హెన్నాలో కలిపి తలకి పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా వారానికి ఒకసారైనా చేస్తూ ఉన్నట్లయితే స్కాల్ప్ పైన పొట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. ఈ రోజు వంటలో పిండి వంటల్లో మంచి టేస్టీ రెసిపీ మొగలై పలావ్ తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు ఇలాగే ఏదైనా రుచికరమైన వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చూడబోతున్నామండి. అదేంటంటే సాలెడ్. స్ప్రౌట్స్ పైనాపిల్ సాలెడ్ చూపించడానికి రాజుగారు రెడీగా ఉన్నారు. మరి చూసేద్దామా? సో రాజుగారు ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో సాలెడ్ చూపిస్తున్నారా? అవునండి. అది కూడా కాంబినేషన్ కొంచెం వెరైటీగా ఉంది. స్ప్రౌట్స్ ఇంకా పైనాపిల్ సాలెడ్ కదా? అవునండి. సో స్ప్రౌట్స్ అంటే బేసిక్ గా అందరూ కొంచెం పరగడుపున అలా తినడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటారు, లేదా ఇలా సాలెడ్స్ గా కొద్దిగా టాస్ చేసుకుని అలా తింటూ ఉంటారు కదా. సో పైనాపిల్ కాంబినేషన్ బానే ఉంటుందా స్ప్రౌట్స్ కి? చాలా బాగుంటుంది. అంటే మనం మామూలుగా డైరెక్ట్ గా స్ప్రౌట్స్ తీసుకుంటే ఏంటంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తినలేము అసలు. సో అలాంటి అప్పుడు ఏంటంటే ఇలా మనం ఏదైనా ఒక ఫ్లేవర్ దాంట్లో యాడ్ చేసి ఫ్రూట్ అలాంటివి యాడ్ చేస్తే ఇది కొంచెం సి విటమిన్ బేస్ ఉంటుంది కదా. సో కొంచెం పుల్లగా తీయగా ఉంటుంది పైనాపిల్. సో ఇలా కాంబినేషన్ లో చేసుకుంటే ఏంటంటే స్మెల్ కూడా మనకి బాగా వస్తుంటుంది కదా. పైనాపిల్ అనేది బాగా డామినేట్ చేస్తూ ఉంటుంది. సో ఈ రెండింటి కాంబినేషన్ లో చాలా బాగా వస్తుందా? ఓకే ఓకే అండి. మరి స్ప్రౌట్స్ పైనాపిల్ సాలెడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్ప్రౌట్స్ పైనాపిల్ సాలెడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 2 కప్పులు, ఉప్పు చిటికెడు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన పుదీనా కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. సో రాజుగారు మీరు అంటే స్ప్రౌట్స్ ఏమన్నా ముందు వేయించడం అలా ఏమైనా చేస్తున్నారా? ఏం లేదండి, మనం అలాగే డైరెక్ట్ గానే వాడుతున్నాం. ఓకే. సో ముందుగా ఒక బౌల్లోకి మనం ఆలివ్ ఆయిల్, సో ముందుగా ఏంటంటే మనం డ్రెస్సింగ్ రెడీ చేసుకుంటున్నాం. ఓకే. సరిపడా ఉప్పు, అలాగే మిరియాల పొడి. సో ఇది ముందు ప్రిపేర్ చేసేసుకుంటే మనకి కొద్దిగా ముక్కలకి అంతా కూడా బాగా పట్టేస్తుంది కదా ఈవెన్ గా. ఎస్ అండి. సన్నగా తరిగిన పుదీనా అండి. ఇప్పుడు మనం ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూస్ చేసుకున్నాం కదా రాజు గారు, బటర్ అలాంటివి కూడా ఏమన్నా వాడుకోవచ్చా? సలాడ్స్ బాగుంటుంది. అంటే కొంచెం మనం చల్లగా సర్వ్ చేసుకుంటాం కాబట్టి అది కొంచెం మనకు స్టిక్కీగా ఉంటుంది. సో సలాడ్ ఆయిల్ అని కూడా దొరుకుతుందండి మనకి. సో కుకింగ్ యూజ్ చేసేది మనం డబుల్ రిఫైన్డ్ ఆయిల్ కదా. సో అది ట్రిపుల్ రిఫైన్డ్ ఉంటుంది. సో ఆయిల్ అనేది అది డైరెక్ట్ వాడేసుకోవచ్చు. ఓకే ఓకే. అంటే పెద్దగా మనకు ఎలాంటి స్మెల్ అనేది ఉండదు మనకు, బట్ బాగుంటుంది. ఓకే ఓకే. సో తర్వాత మిక్స్డ్ స్ప్రౌట్స్, సో మొలకెత్తేసిన మన ఇష్టం, దీంట్లో ఏ రకాలనే తీసుకోవచ్చు. ఓకే, బాగా కలిపేసి. సో మొలకలు కాబట్టి కొంచెం వాటికి ఆ ఫ్లేవర్స్ పడితే బాగుంటుంది. కాసేపు పక్కన వచ్చేసి. ఓకే రాజు గారు, సో అయితే మేము చిట్కా చూస్తాము. ఓకే ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పాదాల పగుళ్ళు ఎక్కువగా ఉన్నట్లయితే గోరువెచ్చటి నీళ్ళల్లో కొద్దిగా పసుపు ఇంకా ఉప్పు కలిపి ఆ నీళ్లలో పాదాలని కొద్దిసేపు నాననిచ్చి ఆ తర్వాత పొడి బట్టతో తుడిచేసి పాదాలకి పెట్రోలియం జెల్లీ అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే పాదాల పగుళ్ళు క్రమంగా తగ్గిపోతాయి. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే. సో ఇప్పుడు పైనాపిల్ యాడ్ చేసుకోవచ్చా? ఎస్.
సో ఈ పైనాపిల్ కూడా మనం తీసుకునేటప్పుడు మీడియం గా ఉండాలి, మరీ పచ్చిగా కాకుండా మరీ పండింది కాకుండా ఉంటే మనకు అది బాగుంటుందండి. కొంచెం ఆ పులుపు తీపి స్వీట్నెస్ అనేది కూడా తెలుస్తూ ఉంటేనే బాగుంటుంది. అండ్ పైనాపిల్ పుల్లగా ఉన్నా కూడా మనం అది కూడా ఎక్కువ తినలేము, ఎందుకంటే ఆ పళ్ళంతా కూడా బాగా అంటూ ఉంటాయి. సో కాబట్టి ఈ మధ్యస్థంగా ఉండే తీసుకుంటే మనకు 2 రకాలుగా ఉంటుంది. సో అలాగే కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఓకే ఓకే, సో పై నుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే, సలాడ్ రెడీ. సలాడ్ రెడీ. బాగుంది, చక్కగా పెప్పర్ ఇదంతా కూడా పైనాపిల్ ముక్కలకి చాలా బాగా పట్టేసింది. అంటే కొంచెం మనం డ్రెస్సింగ్ అనేది రెడీ చేసుకున్నాం కదా ముందుగానే. యా, నైస్. ఓకే, సో మరి కార్వింగ్ ఏంటి రాజు గారు ఈరోజు? హైబ్రిడ్ కీరా తీసుకున్నానండి, కొంచెం డార్క్ కలర్ లో వస్తుంది మనకు. ఓకే, సో దీంతో ఫ్లవర్స్ చేస్తున్నాను. క్యారెట్ ఫ్లవర్స్ లాంటివా? సో యాడ్ చేసిందంటే కొంచెం మనకు ఆ కలర్ వస్తుంది, గ్రీన్ కలర్ అనేది యాడ్ అవుతుంది. ఓకే, జనరల్ గా మనకి క్యారెట్ వాటితో అంటే ఒకటే కలర్ వస్తుంది. సో దీంట్లో డబుల్ కలర్ చక్కగా న్యాచురల్ గా గ్రీన్ అండ్ వైట్. నైఫ్ కొంచెం స్మూత్ గా మనకి ఇది అయిపోతూ ఉంటుంది, మూమెంట్ అనేది కొంచెం ఈజీగా వస్తుంది దీంట్లో. సో కావాలంటే కొంచెం లైన్స్ కూడా వేసుకొని చేసుకున్నా కొంచెం ఫ్యాన్సీగా బాగా వస్తుంది. ఓకే ఓకే, సో ఇక్కడ కొన్ని రౌండ్స్ సర్కిల్స్ లా కట్ చేస్తున్నాను. ఇక్కడ మనం సాలడ్ ప్లస్ కార్వింగ్ రెండు కూడా చక్కగా తినేయొచ్చు. ఓకే, నైస్. చాలా బాగుంది రాజు గారు. ప్లేట్ అంతా కూడా చాలా కలర్ఫుల్ గా చాలా నిండుగా ఉంది. బాగుంది. ఓకే అండి, సో మరి సాలడ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు స్ప్రౌట్స్ పైనాపిల్ సాలడ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్ప్రౌట్స్ పైనాపిల్ సాలడ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఆలివ్ నూనె, ఉప్పు, మిరియాల పొడి, తరిగిన పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. తర్వాత పైనాపిల్ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ పైనాపిల్ సాలడ్ రెడీ. ఓకే అండి, మరి సాలడ్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే అండి. బాగుంది కాంబినేషన్. సో ఘాటుగా ఉండే మనం పుదీనా వేసినా ఫస్ట్ అలా తీసుకోగానే పైనాపిల్ ఫ్లేవర్ తెలుస్తుంది. మనకి పైనాపిల్ అసలు దానికి కూడా పండు కొంచెం ఘాటుగా మనకి ఆ స్మెల్ అనేది చాలా బాగా ఇదవుతుంది కదా. ఇక్కడ ఏంటంటే ఆ స్ప్రౌట్స్ కొంచెం కమ్మగా ఉంటాయి కదా, అంటే టేస్ట్లెస్ గా. సో అది ఈ పైనాపిల్ ఫ్లేవర్ యాడ్ అయ్యి చాలా బాగుంది. సో ఇలా అయితే మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో స్ప్రౌట్స్ కూడా తినడానికి ఇది ఉంటుంది, ఎందుకంటే పైనాపిల్ తక్కువ వేసుకున్నా కూడా ఆ టేస్ట్ అనేది స్మెల్ అంతా బాగా పట్టేస్తుంది. అంటే స్ప్రౌట్స్ మనం అంటే మెయిన్ బేస్ గా మనం స్ప్రౌట్స్ తీసుకుంటే పైనాపిల్ అప్పుడు ఇక్కడ కొంచెం డైస్ గా కట్ చేసాను కదా, సో అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సో స్ప్రౌట్స్ తో పాటుగా కలిసిపోతుంది. అది కూడా ఒక మంచి ఐడియానే యాక్చువల్ గా. బాగుంది రాజు గారు ఈ సాలడ్ అయితే కొత్త రకంగా. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, స్ప్రౌట్స్ ఇంకా పైనాపిల్ కాంబినేషన్ లో సాలడ్ చాలా బాగుంది, వెరైటీ సాలడ్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. చలికాలంలో పెదాలు పగలడం, డ్రైగా అవ్వడం లాంటివి జరుగుతుంటాయి.
అలాంటప్పుడు టీ బ్యాగ్స్ ని వేడి నీళ్ళల్లో ముంచి తీసి అది గోరువెచ్చగా ఉన్నప్పుడే పెదాల పైన అద్దుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల డ్రైనెస్ తగ్గుతుంది, పగుళ్ళు కూడా తగ్గుతాయి. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ టేస్టీ రెసిపీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది కాబట్టి ఇందులో ఏముందో చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ మీ పేరేంటి? నా పేరు రమ్య. రమ్య గారు. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? అల్వాల్ నుంచి. ఓకే, హాయ్. హాయ్ గీత. పేరు? దీప గారు. మీరెక్కడి నుంచి? బీరంగూడ. ఓకే, మీ ఇద్దరికి పరిచయం ఉందండి? కజిన్సా? ఓకే, సో మరి ఇద్దరు కూడా రెడీ కదా చక్కగా వంటలు చేయడానికి? సో తెలుసు కదా ఊరించే వంట కాన్సెప్ట్. నేను మెయిన్ ఇంగ్రీడియంట్ చూపిస్తాను, దాన్ని బేస్ చేసుకుని వంట చేయాలి. ఓకే, సో మరి ఈ రోజు మీకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే అంత ఈజీ కదా చాలా. పన్నీర్ అంటేనే అసలు ఇంకా మనం చెప్పక్కర్లేదు, ఎన్ని రకాల కూరలు, స్నాక్స్, రైస్ ఐటమ్స్ ఓల్డ్ చేయొచ్చు కదా చాలా. సో మరి పన్నీర్ తో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా వాటిల్లోంచి ఏదైతే బెస్ట్ గా చేయొచ్చు, ఏదైతే బాగుంటుంది, లేదా కొంచెం వెరైటీగా మీకు తెలిసిన రెసిపీ ఏదైనా కూడా చేయండి. ఓకేనా? ఓకే అండి. సో ఏం చేయాలో మీరు ఒకసారి మీకు తెలిసిన వాటిల్లోంచి ఒకటి అలా పిక్ చేస్తే మనం స్టార్ట్ చేసేస్తాం. ఓకే, సో ఎనీ రెసిపీ, టేస్టీ రెసిపీ. నేను నిన్ననే ఇంట్లో ప్రిపేర్ చేశానండి. ఏం చేశారు? పన్నీర్ బజ్జీ కర్రీ. పన్నీర్ బజ్జీ కర్రీ? అవునండి. ఓ, మామూలుగా మనకి పకోడీ కర్రీ, పురుగుల కర్రీ ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం కదా, మీరు పన్నీర్ బజ్జీ కర్రీనా? అవునండి. సో అది ఇప్పుడు చేస్తారా? ఓకే, సో మీరేమైనా ప్రిపేర్ అయ్యారా? ఏమిటి? మలై పన్నీర్ కర్రీ. మలై పన్నీర్ చేస్తారు. నైస్. ఓకే, సో ఇద్దరు కర్రీస్ అన్నమాట. అవునండి. ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి మలై పన్నీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మలై పన్నీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 100 గ్రాములు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, జీడిపప్పు బాదం పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కసూరి మేతి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. మలై పన్నీర్ తయారీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆనియన్స్ వేసుకున్నాం దీంట్లో. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఓకే, సో దీనికి ముందు ఏమన్నా మనం పేస్ట్ అవి రెడీ చేసి పెట్టుకోవాలా? చేసుకోవాలండి. బాదాము, కాజు వెన్నీళ్ళలో వేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకొని పేస్ట్ చేసేసి మిక్సీకి పట్టేసుకొని పేస్ట్ చేసుకోవాలి. బాదం ఇంకా కాజు 2 నానబెట్టేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో అదొకటి ఇంకా దీనికి బేస్ అన్నమాట. ఆయిల్ ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి. దీంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాము. సో జస్ట్ ఇంకా మసాలా అంటే ఇది ఒకటేనా మనకి ఫ్లేవర్? కొద్దిగా గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తాము. ఓకే ఓకే. దీంట్లో పసుపు కొంచెం లైట్గా, ఉప్పు సరిపడా వేసేసుకుంటాం. అది పేస్ట్ కొంచెం తీయగా ఉంటుంది కదా, సో కారం కొద్దిగా. అంటే ఇక్కడ మనం రైస్ తో దేంతో ఉట్టిదే తింటాం కాబట్టి ఆ దీంట్లో చూసుకోండి. ఓకే ఓకే. కారం, ఇది కొంచెం ఒక 1 మినిట్ ఫ్రై అయితే ఓకే. పన్నీర్ అంటేనే అందరూ చాలా ఇష్టంగా తింటారు కాబట్టి మనం సింపుల్ గా చేసుకున్నా ఇలా కొద్దిగా పేస్ట్ యాడ్ చేసినా కూడా చాలా టేస్ట్ అనేది బాగుంటుంది కదా. దీంట్లో ముందు రెడీగా చేసి పెట్టుకున్న పేస్ట్ వేయాలి. దీంట్లో జీడిపప్పు బాదం పేస్ట్. జీడిపప్పు బాదం. వాటర్ కావాలండి? వాటర్ వేయాలి కొంచెం. వేయండి. ఇది కొంచెం 3 to 4 minutes కొద్దిగా ఉడకాలి. ఇది పెట్టేద్దామా? పెట్టేసి. సో పన్నీర్ ముందు అంటే వేయించి పెట్టుకున్నారా మీరు? ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి. డీప్ ఫ్రై కాదు, నార్మల్ గా పాన్ మీద వేసేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఓకే.
సో అంటే ఇది కంపల్సరీ ఇలా వేసుకోవాలా లేకపోతే మామూలు పన్నీర్ అలా వేసేసుకోవచ్చా డైరెక్ట్? ఇది ఫ్రై చేస్తేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ వాటర్ లో ఆల్రెడీ మనము వాటర్ యాడ్ చేసాం కదా, గ్రేవీలో బాయిల్ అవుతుంది ఎలాగో. సో ఫ్రై చేసేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది, క్రిస్పీగా తగులుతుంది కొద్దిగా. సో డీప్ ఫ్రై కాకుండా జస్ట్ ఊరికే నార్మల్ గా పాన్ మీద పాన్ ఫ్రై చేసుకుంటే సరే. ఓకే, చూద్దాం ఒకసారి. ఇంకా కొంచెం చూద్దాం. ఇది అయిపోయిందండి. దీంట్లో ఇప్పుడు పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకున్నాం. ఓకే, ఇది కొద్దిగా ఒక 2 minutes పన్నీర్ దీంట్లో ఫ్లేవర్స్ వస్తే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? దీంట్లో ఇప్పుడు కసూరి మేతి. ఒక కొద్దిగా ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం ఫ్లేవర్. కొద్దిగా గరం మసాలా. తోటికోడలు ఇలా వీళ్ళందరూ ఉన్నారా మీతో? ఒక తోటికోడలు. సో ఇద్దరు కలిపి చక్కగా ఇలా వెరైటీస్ అన్ని చేస్తూ ఉంటారా? ఇద్దరం చేస్తుంటాం. ఇంకా ఏదైనా ట్రై చేయాలన్నా కూడా చేస్తుంటాం. ఇలా టీవీలో వచ్చినాయి అన్ని ట్రై చేస్తూ ఉంటాము. కొంచెం గరం మసాలా. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు ఇది ఫ్రెష్ క్రీమ్ ఒక 1 minute ఉంచాలి ఇది, లేకపోతే కర్డీలో అయిపోతుంది మొత్తం. ఒక 1/2 minute to 1 minute వేడి చేసేసి లాస్ట్కి కొత్తిమీర వేస్తే ఆఫ్ చేసుకున్నాం. ఇక్కడ ఆఫ్ చేసేసుకున్నాం. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాం. డిష్ రెడీ అండి. ఈ ప్లేట్ డెకరేషన్ కూడా బాగా చేశారు. ఫ్లవర్స్ నైస్. ఓకే, మరి వేడివేడిగా మలై పన్నీర్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు మలై పన్నీర్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మలై పన్నీర్ తయారు చేసే విధానం: ముందుగా పన్నీర్ ముక్కలు నూనెతో వేయించుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు, బాదం పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి మగ్గనివ్వాలి. తర్వాత వేయించిన పన్నీర్ ముక్కలు, కసూరి మేతి, గరం మసాలా వేసి బాగా కలిపి దగ్గర పడినివ్వాలి. చివరగా ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మలై పన్నీర్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. నిమ్మ చెక్కని ఉప్పులో అద్ది తీసి దీంతో పళ్ళని రుద్దుకుంటూ ఉన్నట్లయితే పళ్ళ పైన పట్టిన గార లాంటివి తొలగిపోయి పళ్ళు తెల్లగా మెరుస్తూ ఉంటాయి. ఓకే అండి, మరి మలై పన్నీర్ తయారీ విధానం చూసారు కదా. దీప గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేంటి పన్నీర్ బజ్జీ కర్రీ అంతేనా? ఓకే, మరి పన్నీర్ బజ్జీ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ బజ్జీ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 100 గ్రాములు, మైదా 100 గ్రాములు, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, జీడిపప్పు, బాదం పొడి 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, తరిగిన టొమాటోలు 2, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర ధనియాల పొడి 1 టీ స్పూన్, వేరుశనగ పలుకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, లవంగాలు, యాలకులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే దీపా గారు, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. ప్యాన్ హీట్ అయింది. ఓకే, తాలింపు గింజలు కొద్దిగా, ఇందులో ఇలాచి, లవంగా, ఓకే కొద్దిగా ఆకు, తర్వాత ఆనియన్ పేస్ట్. ఓకే, ఇందులో ఏం యాడ్ చేయలేదండి ఆనియన్ పేస్ట్లో. ఓకే, ఆనియన్ పేస్ట్ చేసేసారు. ఓకే, టొమాటోస్ వేసుకుందామండి. సరే, ఇది చక్కగా వేగుతుంటుంది. మరి ఇలాగా బజ్జీలు వేసేసుకుందామా? అవునండి, కొంచెం వాటర్ పోసి మూత పెట్టేద్దాము. దీంట్లోనా? కొద్దిగా వాటర్.
చాలండి. సిమ్లో మూత పెట్టేద్దామా? పెట్టండి. ఇప్పుడు బజ్జీ పిండి తడుపుకుందామండి. మైదా పిండి వేసుకుందాం. ఓ మైదాతో వేస్తున్నారా? అవునండి. ఎందుకు శనగపిండితో వేయట్లేదు? ఇది సాఫ్ట్ గా ఉంటుందండి. దీంతో బాగుంటుంది. బాగుంటుంది. ఓకే సరే, ఇక్కడైతే ఆయిల్ కూడా హీట్ పెడదాం. ఓకే అండి. ఓన్లీ మైదా ఒకటేనా? కొద్దిగా సాల్ట్. అంటే మైదాలో ఇంకేమి లేదండి, కార్న్ ఫ్లోర్ కొద్దిగా వేస్తాం. కార్న్ ఫ్లోర్. సో ఇది కార్న్ ఫ్లోర్. కొంచెం కార్న్ ఫ్లోర్, సాల్ట్ కొద్దిగా, కొద్దిగా హీటింగ్ ఆయిల్ వేసుకుందాం. వేడైన ఆయిల్, కొద్దిగా థిక్ పేస్ట్ లాగా. థిక్ చేసుకోవాలి. కొంచెం థిక్ గానే కొద్ది పడతాయి. ఈ రెసిపీ మీరే ట్రై చేశారంటే ఎక్కడైనా చూసారా? మా అత్తయ్య చెప్పారండి. ఓ, మీ అత్తయ్య బాగా వెరైటీస్ చేస్తూ ఉంటారు. చాలా వెరైటీస్ చేస్తారు. కొంచెం వాటర్ కావాలా? కొద్దిగా. ఇది మైదా పిండి కదండి. అవును, కొద్దిగా చూసుకుంటూ. స్టిక్కీగా కూడా అయిపోతుంది. మా ఇంట్లో వాళ్ళందరికి ఒకసారి హాయ్ చెప్పారా గీత గారు? తప్పకుండా. సో దీప గారి ఇంట్లో వాళ్ళందరికీ కూడా హాయ్. స్పెషల్ గా మై బేబీ రుచిక. స్పెషల్ గా దీపిక గారి అమ్మాయి రుచికకి స్పెషల్ హాయ్. ఇందులో మా అమ్మాయి పేరు, మా వారి పేరు, నా పేరు ఉన్నాయండి. నితిన్, దీప, రుచిక. నితిన్, దీప, రుచిక. నైస్. ఇదేమో మా అభిరుచి టీవీ. ఇది నాకు తెలుసు. నైస్, బాగుందండి, బాగా పెట్టుకున్నారు చక్కగా. థ్యాంక్ యూ. సో పిండి సరిపోతుంది అలాగా? చాలండి. మన పేస్ట్ ఏమంటారు? అయ్యయ్య, కలపండి. సో పన్నీర్ అంతా అందులో వేసేస్తున్నాను. ఇది కొద్దిగా వేడవ్వాలి కొంచెం. ఒకటి వేసి చూద్దాం. నేను వేస్తాను, ఇలా ఇవ్వండి. అయ్యిందంటే అప్పుడు వేద్దాం. అంతేనా? ఫుల్ కోట్. ఓకే, అయిందండి. బాగా వేసారండి మీరు నాకంటే. అవునా? వేసేయండి అయితే మీరు అన్ని అలాగే. నేను ఎలా చేస్తానో మీరు సేమ్ అలా వేసి. ఓకే అండి, ట్రై చేస్తాను. సేమ్ టు సేమ్. కొంచెం వేగాలేమో కదా. ఇది జీడిపప్పు బాదం పౌడర్ అండి. పౌడర్ ఒక 2 స్పూన్స్ వేద్దాం. ఓకే. పల్లి పౌడర్. సో ఇవన్నీ వేస్తే బాగుంటుందా టేస్ట్? బాగుంటుందండి. ఓకే. సో వేయించేసిన పల్లీల పొడి. అవునండి. కొద్దిగా గరం మసాలా. ఓకే. కారం. ఓకే. ఉప్పు. చూసుకుంటూ వేస్తున్నానండి. కొద్దిగానే ఉన్నాను, వేస్తూనే ఉన్నారు మరి. కొద్దిగా వేస్తున్నాను. అంతగా ఎక్కువ ప్రాక్టీస్ లేదండి. వంటలా ఎక్కువ లేదు. వేసేది అందులో బౌల్లో వేయాలి. కొద్దిగా వాటర్. ఓకేనా? చాలండి. ఇది ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్ ఉంటుందండి. కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టేద్దాం. ఓకే. సో బజ్జీలు మనం ఫైనల్ గా యాడ్ చేసుకోవాలా? దీంట్లో ఆ గ్రేవీ వేసేసుకుంటే సరిపోతుంది. దాంట్లో వేసేసుకోవాలి. అవునండి. మూత పెట్టండి. ఇందులో వేస్తే కొద్దిగా బజ్జీలకు కూడా కొంచెం ఫ్లేవర్ వస్తుంది కదా. ఆల్రెడీ సాఫ్ట్ కదండి, పన్నీర్ కదండి, ఎలా తిన్నా టేస్టీగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసి అయితే అందులో గెరటిని జాగ్రత్తగా తీసి. ఓకే అండి. బజ్జీలు వేసుకున్న బౌల్లోకి గ్రేవీ అంతా వేసేసుకుందాం. ఓకే. ఓకేనా? ఓకే అండి. బాగుందండి, బాగా ట్రై చేశారు. థ్యాంక్ యూ అండి. నైస్. రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టే. కొద్దిగా కొత్తిమీర పెట్టేసుకుందాం. వేయండి. జస్ట్ లుక్ కోసం. ఓకే.
ఇంకా అవన్నీ వద్దు, ఒక 2 సైడ్ ఒక 2 అదే సింపుల్ గా. ఓకే ఓకే అండి, నా డిష్ రెడీ అయిపోయిందండి. ఓకే నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా పన్నీర్ బజ్జీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ బజ్జీ కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో పన్నీర్ ముక్కలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత జీడిపప్పు, బాదం పొడి, వేయించిన వేరుశనగ పలుకుల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై ముందుగా వేయించుకున్న పన్నీర్ బజ్జీల మీద ఈ టొమాటో మిశ్రమం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ బజ్జీ కర్రీ రెడీ. ఓకే అండి, మరి 2 డిషెస్ కూడా రెడీ పన్నీర్ తో. ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్పేస్తున్నాము. సో రాజు గారు, ఒకటేమో మలై పన్నీర్, ఇంకోటేమో బజ్జీతో కర్రీ, పన్నీర్ బజ్జీ కర్రీ. ఓకే, సో ఫస్ట్ ఏ రెసిపీ టేస్ట్ చూద్దాం. మలై బేస్. అలా జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ టేస్ట్ చూద్దాం. ఇద్దరు మాత్రం కొద్దిగా చెయ్యి బాగా ఎక్కువ వాడారు 2 రెసిపీస్ కి కూడా. సో రాజు గారు చెప్పండి. రాజు గారు, సో ఇద్దట్లో దాంట్లో కూడా సాల్ట్ అనేది ఎక్కువైంది, ఎక్కువగానే వేసేసారు. చెప్తే తెలుసు అన్నారు కదా, చూసారా ఎక్కువైపోయింది. సో అంటే మెయిన్ గా సాల్ట్ అనేది ఎక్కువ డామినేట్ చేస్తుంది టేస్ట్ తెలియకుండా. సో అంటే మీరు చేసిన మెథడ్ని బట్టి మలై పన్నీర్ ఓకే అండి. సో దీంట్లో ఆనియన్ ఇంకొంచెం వేగాలి అది. సో అది ఎంత నూనెలో ఎంత బాగా వేగితే అంత కమ్మటి వాసన అనేది వస్తుంది. సో మీరు కొంచెం వేయించిన వెంటనే మళ్ళీ వాటర్ యాడ్ చేసేసారు, టమాటాలు వేసేసారు. సో ఆనియన్ కి మీరు వేగడానికి మీరు ఛాన్స్ ఇవ్వలేదు ఆనియన్ పేస్ట్ కి. సో అదొకటి కొంచెం మైనస్. ఆనియన్ పేస్ట్ వేయగానే టమాటో వేసేసారు వెంటనే. సో మామూలుగా మీరు చేసుకునేప్పుడు మటుకు కొంచెం ఆయిల్లో ఎక్కువగా వేయించేసి సో తర్వాత టమాటాలు యాడ్ చేసి చేసుకుంటే మీకు ఆనియన్ బాగా మగ్గితేనే ఆ టేస్ట్ అనేది బాగా యాడ్ అవుతుంది. ఓకే, సో ఈరోజు మలై పన్నీర్ అండి. ఓకే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ అండి. సో కొంచెం ఆ ఉప్పు అనేది కొంచెం తక్కువ వాడండి. ఓకే, సో ఈరోజు మీరిద్దరు కూడా చక్కగా పన్నీర్తో మాకు వంటలు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఈటీవీ నుంచి ఈ గిఫ్ట్ అండి. మాకు పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్. ఇలా వచ్చేసాయి. సో దీప గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. యూ వెల్కమ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్స్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా పన్నీర్తో వెరైటీస్. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మీరు ఇక్కడికి వచ్చి మా షోలో పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. బిర్యానీ, ఫ్రైడ్ రైస్, పులిహోర లాంటివి వండేటప్పుడు అన్నం పొడి పొడిలాడుతూ రావాలంటే అన్నం సగం ఉడికిన తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం ఇంకా కొద్దిగా నెయ్యి కలిపినట్లయితే అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది. ఓకే అండి, మరి వాళ్ళ రుచికరమైన వంటల్ని చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లోని పోషక విలువలు ఏంటో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వంటలు, పిండి వంటలు చూసిన మొగలాయ్ పలావ్లోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. ఈ మిక్స్డ్ రైస్ ఐటమ్స్, పలావ్, ఇవన్నీ కూడా మనకు వెజిటబుల్స్ అండ్ బ్యాలెన్స్డ్గా ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా మనం ఇలాంటివి ఇంట్లో చేసుకుంటే మరీ మంచిది. సో మొగలాయ్ పలావ్లో వెజిటబుల్స్, రైస్, పెరుగు, మసాలా దినుసులు ఇవన్నీ మళ్ళీ కలగలిపి మనకు బ్యాలెన్స్డ్గా ఉంది కాబట్టి చాలా మంచి రెసిపీ అవుతుంది. నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన స్ప్రౌట్స్, పైనాపిల్ సాలెడ్. ఒక విషయం మనం ఫిక్స్ అవ్వాలి, అదేంటంటే ఖచ్చితంగా మనము ఈ సమ్మర్లో డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ వాడకం తగ్గించుకోవాలి. సమ్మర్ ఎంత తీవ్రంగా ఉంటుందంటే 2 months ఏప్రిల్, మే కానీ రాబోయే సీజన్ అంతా కూడా. అలాంటప్పుడు మనము బాడీని ఇబ్బంది పెట్టకూడదు. అంటే చాలా హై క్యాలరీ ఫుడ్స్ ఇస్తూ అవి జీర్ణించుకోవడానికి బాడీ కష్టపడుతూ మిగతా పనులేమి చేయలేక మనం చాలా అవస్థలు పడిపోతూ ఉంటాం.
దానికి 100% మనకు అనుగుణంగా డయట్ తీసుకోవాలి. అందుకే అమెరికాలో తీసుకునే డయట్ మన దేశంలో మనం తీసుకోలేము. అక్కడ ఫ్యాట్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటే కూడాను క్లైమేట్ అంటే కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి సరిపోతూ ఉంటుంది. అదే మనకు ఇక్కడ అనుకోండి భారతదేశంలో, అది కూడా మన పీక్ సమ్మర్లో 100% ఇలాంటి సాలడ్స్ తీసుకోవాలి. స్ప్రౌట్స్, పైనాపిల్, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం అల్టిమేట్, రియల్లీ సూపర్. ఇక సమ్మర్ అని కాదండి, ఇలాంటి సాలడ్స్ నిజంగా అసలు నోట్ చేసుకొని, ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కూడా ప్రతి 3 గంటలకి తినమని చెప్తూ ఉంటాను నేను. అప్పుడే మనకు షుగర్ యూటిలైజేషన్, ఇన్సులిన్ ఒక వాడకం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది అని. సో వాళ్ళకు కూడా సాయంత్రం పూట స్నాక్స్ కింద ఇది బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇట్స్ పర్ఫెక్ట్, ఎస్పెషలీ ఫర్ ద సీజన్. క్లైమేట్కి ఎస్పెషలీ బాగుంది. కాకపోతే మిగిలిన సమయాల్లో కూడా వాడుకునే విధంగా చాలా బ్యాలెన్స్డ్గా ఉంది. ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇక ఊరించే వంటలో పన్నీర్తో 2 టైప్స్ ఆఫ్ రెసిపీస్ చూశారు. మలాయ్ పన్నీర్, అలాగే మలాయ్ బజ్జీ కర్రీ. మలాయ్ పన్నీర్లో పన్నీర్, ఫ్రెష్ క్రీమ్, జీడిపప్పు పేస్ట్, తర్వాత ఇంకా బాదాం పేస్ట్, ఇవన్నీ కూడా అల్టిమేట్గా ఇట్స్ అ వెరీ వెరీ హై క్యాలరీ డిష్ అండి. సమ్మర్లో నేను ఇందాకే చెప్పాను, చాలా లైట్గా తినాలి, ఆహ్లాదంగా ఫీల్ అవుతారు అని. ఒక రివర్స్గా ఫీల్ అవ్వాలి అంటే ఇలా ఫ్యాటీ ఫుడ్ అంటే ప్రతిదీ కూడా ఫ్యాట్ ఇందులో. పన్నీర్ దగ్గర నుంచి ఫ్రెష్ క్రీమ్ అండ్ ఈవెన్ ద డ్రై ఫ్రూట్ పీసెస్ అన్నీ కూడా మనకు చాలా ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. సో రివర్స్ వే, చాలా మత్తుగా, మగతగా, లిస్ట్లెస్గా, ఏ పని చేయడానికి ఎనర్జీ లేకుండా తయారైపోతూ ఉంటాం. పన్నీర్ తీసుకోవచ్చండి. పన్నీర్లో కూడా కొవ్వు ఉంటుంది, కానీ పన్నీర్ వాడేటప్పుడు మిగతా అంటే అందులో దాంతో పాటు వాడే మిగతా పదార్థాలన్నీ కూడా ఫ్యాట్ తక్కువగా ఉండాలి. ఇక పన్నీర్ బజ్జీ కర్రీ కూడా సేమ్ పరిస్థితి. మైదా, కార్న్ఫ్లవర్, ఈ బాదాం పొడి, ఇవన్నీ కూడా మనకు మళ్ళీ హై క్యాలరీ కాబట్టి సేమ్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం క్లైమేట్కి తగినట్టుగా తినడం అండి. లేకపోతే మనం చాలా చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనం చేయాల్సిన పనులకి మనకు కావాల్సిన ఎనర్జీ కూడా ఉండదు. సో ఎలాంటి రెసిపీస్ తీసుకోవాలంటే దానికి కూడా మనకు చక్కటి ఉదాహరణలు ఉన్నాయి. అదేంటంటే మొగలాయి పలావ్ మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, 100% మనం బయట వాడినంత నూనె క్వాంటిటీ అయితే ఖచ్చితంగా వాడం. కాబట్టి వెజిటబుల్స్, పెరుగు, తర్వాత రైస్ అన్నీ మనకు కావాల్సిన విధంగా చక్కగా మనం ట్రై చేసుకోవచ్చు. కాబట్టి యూ కెన్ టేక్ ఇట్. కానీ అల్టిమేట్గా ది బెస్ట్ రెసిపీ, మనకు చాలా యూస్ఫుల్గా ఉండే రెసిపీ, అసలు ఇన్ఫ్యాక్ట్ ఇది స్నాక్ అనే కాదండి, మనం సమ్మర్లో దీన్ని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీల్గా కూడా తీసుకోవచ్చు. ఈ స్ప్రౌట్స్ పైనాపిల్ సాలడ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ అండి, చాలా బాగుంది. ఖచ్చితంగా నోట్ చేసుకొని మనం రోజులో ఎలాగైనా ఇలాంటి ఐటమ్స్ ఏదో ఒక విధంగా మనం తీసుకోవడానికి ట్రై చేయాలి. మా స్టూడియోకి వచ్చి ఊరించి వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే మీకు తెలిసిన ఒక మంచి వంటని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. ఒక టేస్టీ రెసిపీ రాసి పంపిస్తే మీకు ఒక మంచి బహుమతి కూడా ఉంటుంది. రాజుగారు ఈరోజు 2 రెసిపీస్ కూడా చాలా డిఫరెంట్ రెసిపీస్, అంటే సాలడ్, ఇలా స్ప్రౌట్స్ ఇంకా పైనాపిల్ కాంబినేషన్ లో వెరైటీగా ఉంది యాక్చువల్ గా. ఎందుకంటే పైనాపిల్ కి మంచి ఫ్లేవర్ ఉంటుంది అండ్ స్ప్రౌట్స్ అనగానే మనం ఉట్టివి తినలేం, కానీ ఇలాంటిది ఏదైనా యాడ్ చేసుకుంటే కొంచెం ఫ్లేవర్ యాడ్ అయితే కొంచెం క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మొగలాయి పలావ్ కూడా చాలా బాగుంది రాజు గారు, రిచ్ పలావ్. ఎందుకంటే మనకి ఇట్లాంటివన్నీ మనం బయట హోటల్స్ కలా వెళ్ళినప్పుడే తింటూ ఉంటాం, కానీ ఇంట్లోనే చక్కగా అంటే దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి అవన్నీ తెలుసుకుంటే చేసుకోవడం చాలా సింపుల్ అనేది ఈ రోజు మీరు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాల్టి మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.